అందరికీ నమస్కారం. వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఏదైతే సూపర్ 6 సంబంధించి చేతులెత్తేశారని, మరోపక్క విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు కూడా ₹1 ఇప్పటివరకు చెల్లించలేదని చెప్పేసి చెబుతా ఉన్నారు. మరిన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోజా గారు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగా మండిపడతా ఉన్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యలకు సంబంధించి మీరే ఉంటారు? ఒకటి, రోజా గారు నోరేసుకొని మాట్లాడడం కాకుండా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే రోజా గారు ఎప్పుడు చూసినా బయటకు వచ్చి ఏదో మాట్లాడాలి కదా, ఏదో కెమెరాల ముందు ఉండాలి కదా అని చెప్పి మాట్లాడితే బాగుండదు. నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నావు, నువ్వేం చేసావు అంటే చెప్పుకోలేవు. నిన్ను ప్రజలు బండకేసి గుద్దారు. ఎలాగంటే 40,000 ఓట్లతో నిన్ను చిత్తుగా ఓడిస్తే ఈరోజు నువ్వేదో పతివ్రతలాగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతున్నారు. ఒకటి, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్నావు, నువ్వు అంటున్నావు. ఒకటి గుర్తు తెచ్చుకో అమ్మా రోజమ్మ, మీ నాయకుడు ₹1000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. మంగళవారం కబుర్లు చెప్పాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఆయన అధికారంలో లేనిది కూడా కలిపి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి లెక్కేసుకొని మొదటి 3 నెలలు కూడా కలుపుకొని 7,000 పెన్షన్ ఇచ్చాడు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక నెలలో 7,000 పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా అమ్మా? వృద్ధులకి ఇలా ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు చూస్తే ఒకేసారి ₹1000 పెంచి 4,000 మొదటి తారీఖున ఇస్తా ఉన్నారు. వికలాంగులకి గతంలో మీరు 3,000 ఇస్తే ఇప్పుడు 6,000 ఇస్తా ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. దాదాపుగా ఇప్పటికే 22,000 కోట్ల పైన పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇది నీ కళ్ళకు కనబడటం లేదా? నీ కళ్ళకి ఏం పెట్టుకో ఉన్నావు? ఒకప్పుడు నువ్వు అన్నావు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకో ఉన్నావు అని. ఇప్పుడు నీ కళ్ళల్లో ఏం పెట్టుకో ఉన్నావని నిన్ను అడగాలి. ఒక్కసారి నీ ఒక మనసు పరిశీలించుకో. ఇంకొకటి, నువ్వు మాట్లాడుతున్నావు ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసిన నీచుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే కదా, ఏపీఐసీ చైర్మన్గా మంత్రిగా ఉన్నావు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకొని ఏం జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసావు, నేను ఎమ్మెల్యేగా తల దించుకుంటున్నా, మంత్రిగా తల దించుకుంటున్నా అని ఎందుకు అడగలేకపోయావు రోజమ్మా? ఈ రోజు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ల గురించి ఈరోజు పునరుద్ధరించి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు అన్నీ ఇస్తామని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఈరోజు వచ్చి బురద జల్లాలి కాబట్టి బురద జల్లుతున్నావు. ఇంకనైనా నీ పద్ధతి మార్చుకో. ఎందుకంటే నీ మాటల క్రెడిబిలిటీ పోయింది. క్రెడిబిలిటీ లేని దానివి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా కాళ్ళు పట్టుకొని గెలిచావు. నియోజకవర్గం మొత్తం కాళ్ళు పట్టుకుంటే భిక్షతో 1000 ఓట్లతో నిన్ను భిక్ష వేసినట్టు గెలిపిస్తే నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా విమానాల్లో తిరుగుతావు, పక్క రాష్ట్రాల్లో పబ్బుల్లో డ్యాన్సులు వేసుకుంటూ ఉంటే ప్రజలు నీ 2 చెంపలు వాయించి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా నిన్ను కూర్చోబెట్టారు. నిన్ను 40,000 ఓట్లతో చిత్తుగా ఓడించారు. నగిరిలో కొట్టిన దెబ్బ ఎలా ఉంది? 40,000 ఓట్లతో నిన్ను ఓడించిన ఇంకా మారకుండా, పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి. ఇకనైనా నీ పద్ధతి ఒక హుందాతనంగా మాట్లాడు. ఒక మాజీ ఎమ్మెల్యేవి, ఆ హుందాతనం అనేది ప్రదర్శించు. ఆ హుందాతనం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే రేపు భవిష్యత్తులో గుండు సున్నా వస్తుంది, నీకు డిపాజిట్లు కూడా రావు. అది గుర్తుపెట్టుకో రోజా. ప్రజలందరూ అంటున్నారు, నేను కాదు. ఇంకొకటి, ఇంకా నువ్వు ఏవేవో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి జరగలేదు, అవి జరగలేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అన్నింటినీ కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి 2 చేస్తూ ఉన్నారు. గతంలో మీరు అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొని వచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్బుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు విశాఖ రైల్వే జోన్ తెస్తా అన్నారు, తేలా. కానీ కూటమి ప్రభుత్వం తెచ్చింది విశాఖ రైల్వే జోన్. 2 లక్షల కోట్లకు పైగా దేశ ప్రధానిని తెప్పించి శంకుస్థాపనలు చేపించి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు. అది చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి. ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులకి నో బ్యాక్ డే కావచ్చు, మనం చూస్తే మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకి పెట్టడం కావచ్చు, మళ్ళీ ఇంకా మనం లోతుగా వెళ్తే ఎవరికైతే స్వర్ణకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కావచ్చు, అన్నా క్యాంటీన్లు పెట్టి రాష్ట్రం మొత్తం మీద 2 కోట్ల మందికి పైగా, ఈరోజు 2 కోట్ల మందికి పైగా భోజనాలు చేశారు అన్నా క్యాంటీన్లలో. ఈ విధంగా సంక్షేమం, అభివృద్ధి 2 కళలా భావించి ఒక రిఫార్మ్స్ తీసుకొని వస్తూ ముందుకెళ్ళు చేస్తూ ఉంటే ఈరోజు రోజా గారు అది చూసి ఓరవలేక విషం జిమ్ముతూ ఉన్నారు. ఇంకోటి, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి రేపు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ధర్నాకి సిద్ధం అని చెప్పి చెబుతూ ఉన్నారు. దాని గురించి మీరే ఉంటారు?
ఒకటి వీళ్ళ ధర్నాలు ఏంటంటే మేము ఉన్నాం, మాదొక పార్టీ ఉంది, ఉనికిని చాటుకోవడం కోసం ఏ మీటింగ్కి ఎంతమంది వస్తారో మనం కనీసం ధర్నాలకైనా పిలుపునిస్తే మనలో ఎవరున్నారో తెలుస్తుందని చెప్పి ఆ రిజిస్టర్ పెట్టుకొని వేసుకుంటారు చూడు, ఆ విధంగా అనిపిస్తూ ఉంది. ఈ రోజు వీళ్ళు చేసే ధర్నాలన్నీ చిత్తశుద్ధి లేని ధర్నాలు. ఈ రోజు మంచి జరుగుతాయి. ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలన్నీ విడుదల చేస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ విడుదల చేయడం కూడా జరిగింది. మొన్న సంక్రాంతికి మీరు చూస్తే దాదాపుగా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లులు విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని విడుదల చేస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే అవేవి వీళ్ళ కళ్ళకు కనబడవు. ఏదో మేము మా పార్టీ ఒకటి ఉంది, మా ఉనికిని కాపాడుకోవాలని చెప్పి మన పార్టీలో ఎంతమంది ఉన్నారో ధర్నాకు పిలుపునిస్తే ఎంతమంది వస్తారో, 10 మంది వస్తారో, 15 మంది వస్తారో, వాళ్ళకి అటెండెన్స్ చేసుకున్నామనే లాగుంది వీళ్ళ చేసే పనులు. దీన్ని బట్టి మీరు గుర్తు చేసుకోండి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో. రోజా గారిని కూడా భవిష్యత్తులో ఎవరు దేకరు. అంటే ఇప్పుడు బకాయిలు పాత ప్రభుత్వం పూర్తిగా పెండింగ్లో పెట్టిందని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి, దాని గురించి ఏమంటారు? అంటే వాళ్ళు బకాయిలు పెట్టేసి ప్రస్తుత ప్రభుత్వం దాని మీద ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒకటి, వాళ్ళ చేతగానితనం ఇక్కడే కనబడుతోంది. గతంలో కరెంట్ ఛార్జీల పైన చేశారు. జగన్మోహన్ రెడ్డి పెంచిన కరెంట్ ఛార్జీల పైన జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే ధర్నా చేసుకున్నారు. అంటే వాళ్ళ బాబాయిని చంపేసి వేరే వాళ్ళపైన దోసేశారు కదా, వాళ్ళ ఇంట్లో చెల్లిని తరిమేసి వేరే విధంగా చేసేసారు. ఆ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.